ఏమి తిని పెరిగావు నువ్వు? ఆ రోజు నేను ఎంత ఏడ్చా అక్కడ నించొని, నా ఆఫీస్ రూమ్లో నించొని నేను ఎంత ఏడ్చాను ఆ రోజు. ఒక నిస్సహాయురాలను చేస్తావా నన్ను, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు? ఎంత నిస్సహాయతకు గురయ్యాను నేను. తల్లిదండ్రికి చెప్పుకునే వయసా ఇది? మా ఫాదర్కి 70 years, మా ఫాదర్ని ఏజ్లో బాధ పెట్టనా నేను? ఎంతని ఒంటరి పోరాటం చేయాలి? సో ఇప్పుడు నేను బ్రాండ్ టేక్ ఓవర్ చేసుకొని బ్రాండ్ ఆనందంగా, అందరూ ఆనందంగా, కౌంటర్స్ పెరిగాయి, అందరూ ఆనందంగా బతకడం కళ్ళు ఓర్వట్లా. ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చి పనులు చేపిస్తావా నువ్వు? కూర్చోబెట్టి నాకు చెప్తున్నావు కదా, మా సంతకి ఇన్కమ్ ఉండిద్ది, నెలకి మాకు 40 లక్షలు ఇన్కమ్ ఉండిద్ది, మేమందరూ ఆఫీసర్లకు డబ్బులు ఇస్తాం. ఆ బుద్ధులు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నావా నువ్వు? ఒక అర్బన్ ఏరియాకి వచ్చి, ఒక పెత్తనం మనకి ఒక ఇన్ఫ్లుయెన్స్ లేని ఒక ఏరియాకి వచ్చి మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఎంత కష్టం. నువ్వు నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత వాడుకున్నావు? ఎంతమంది నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నీకు పరిచయం అయ్యారు? ఈ రోజు నువ్వు చెప్తున్నావు సెలబ్రిటీస్, అసలు నీ పరిచయాలు ఇంటర్లింక్స్ నేను కాదా? ఒకసారి వచ్చి చెప్పు. ఈ రోజున నువ్వు ఒక మనిషిని బాగా మ్యానిపులేట్ చేసి, ఒక పెద్ద వ్యక్తిని, ఆ వ్యక్తిని చాలా మ్యానిపులేట్ చేసి నువ్వు మంచోడు అనిపించుకుంటున్నావు. అసలు ఆ వ్యక్తి నీకు నా ద్వారా పరిచయం కాదా? అంటే నీకు నీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, నీ ఇన్వెస్ట్మెంట్ నా అమాయకత్వం, నా ప్రేమ, నా జాలి, నువ్వు గొప్పగా ఉండాలని నా కోరిక. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకొని నన్ను ఫుట్బాల్ ఆడతావా? నువ్వు ఏ ఆఫీసర్స్ దగ్గరికైనా వెళ్ళు, అర్థమైందా? నువ్వు ఈ ఎప్పుడైతే నువ్వు డిగ్రీ 3rd yearలో మన కాలేజ్ డిసిప్లినరీ కమిటీలో ఒక అమ్మాయి చున్నీ లాగి పెంట పెట్టుకొని వెళ్ళిపోయావో, ఆ మూమెంట్లోనే నీ గ్రోత్ ఆగిపోయినట్టుంది. నువ్వు మారతావు అనుకుంటా, నువ్వు మారుతున్నావు, ఇంకా చండాలంగా మారుతున్నావు. ఏం ఉపయోగం దానివల్ల? జనరల్గా ఏ పిల్లలైనా తండ్రి మందలిస్తుంటారు. జనరల్గా మీ మామగారు మీ పట్ల, అంటే ప్రతి మామ కూడా జనరల్గా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం కోడల్ని కూతురులాగా చూస్తుంటారు. ఏదైనా ఉన్నా కానీ చెప్పడానికైనా వినడానికైనా ఆ విధంగా కొడుకుని కూడా మందలిస్తారు. అట్లా ఏం జరగలేదా మీ ఫ్యామిలీలో? సార్ అసలు వాళ్ళ ఇంట్లో అతని టాపిక్ వస్తే, నేను కాపురం చేసింది ఒకళ్ళతో కాదు, నలుగురితో. అతనితో చేసా, వాళ్ళ నాన్న మెంటాలిటీతో చేసా, వాళ్ళ అమ్మ మెంటాలిటీతో చేసా, వాళ్ళ అక్క హెరాస్మెంట్తో చేసా. వాళ్ళ ఇంటికి రేపు ఏ అమ్మాయి వచ్చినా అదే చేసిద్ది. వీళ్ళందరితో వీళ్ళ ఫాదరు ఫస్ట్లో ఎప్పుడైతే నా పవర్స్ అన్నీ అతని చేతికి వెళ్ళలేదో, ఇంకా నా దగ్గరే ఉన్నాయో, అసలు ఆయనంత స్వీట్గా నాతో ఎవరు బిహేవ్ చేయలే. నేను కూరగాయలు కట్ చేసుకుంటుంటే వచ్చి నేను కట్ చేయను అమ్మా అని అడిగేవాళ్ళు ఆయన. ఈ రోజు నా మొహం చూడటానికి ఇష్టపడట్లే ఆయన. అంటే ఇప్పుడు మాకు లెవెల్ పెరిగింది, ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు నాకు లెవెల్ పెరిగింది, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని అతను అంటుంటే, మీరందరూ ఉంటున్నారు కదా మహేష్, నేను నీకు ఒక విషయం చెప్తాను. మీ ఫాదర్కి సోషల్ క్యాపిటల్ అంటే ఏంటో తెలీదు. ఊర్లో బిజినెస్ చేస్తారు కదా, సోషల్ క్యాపిటల్ అంటే మనుషులు. గుర్తుపెట్టుకో, మనుషులు. నువ్వు రేపు నీ సినిమాకి వెళ్తే నీ రోబోట్స్ నువ్వు వ్యూస్ కొట్టించుకుంటున్నావు చూడు ఇన్స్టాగ్రామ్లో, అవి వచ్చి నీ సినిమా చూడవు, తెలుసుకో. మోరోవర్ నువ్వు సినిమాకి వెళ్తే, అదే నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ని మోసం చేస్తాను పెళ్ళాంతో పడుకొని వాళ్ళిద్దరికి కూడా డైవర్స్ పెట్టావు కదా, అతను నువ్వు నించుంటే నీకు గొడుగు ఏమంటారు ఏంటది? అతని బెస్ట్ ఫ్రెండ్ సార్, అతని బెస్ట్ ఫ్రెండ్ వైఫ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాళ్ళిద్దరికి డివోర్స్ చేశాడు ఇతను. అతని బెస్ట్ ఫ్రెండ్ లిటరల్గా ఇతను నించుంటే గొడుగు పట్టుకుంటాడు. ఇలాంటి మనుషుల్ని నువ్వు సంపాదించుకుంటే కాస్త ఆయుష్ పెరిగిద్ది నీకే. ఈ టెన్షన్స్ నువ్వు పడి ఎదుటోళ్ళని పెట్టి, కేవలం నిన్ను నమ్మారు కదా అనే పాయింట్లో మా జుట్లు పట్టుకొని మమ్మల్ని హెరాస్ చేసి అర్థం లేదు. నువ్వేదో తోపు అనుకుంటున్నావు. ఈరోజు నేను నిన్ను కట్టుకున్న దానిలో నేను చెప్తున్నా, నీ తోపు తీరు నాకు తెలుసు, నీ తోపుతనం నాకు తెలుసు, నేను బాగానే చూసా, అర్థమైందా? నువ్వు ఏమాత్రం కనీసం నువ్వు ఏమాత్రం చేయగలిగావో, ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగావో నాకు తెలుసు. నువ్వు అంత ఫీల్ అవుతా వెళ్ళి ఇప్పుడు నీకు వస్తున్న చెలికత్తలకు చెప్పుకో, కానీ సేమ్ జిల్లా నుంచి వచ్చిన నాకు చెప్పుకు. నాకు చాలా క్లారిటీగా తెలుసు నువ్వేంటో, అర్థమైందా? ఇంత జరుగుతుంది, ఇంత అంటున్నారు కదా, ఇక మహేష్తో భవిష్యత్తులో ఆయన మారుతానని చెప్పి ఏది చేసినా కానీ ఆయనతో సంసారం చేయడం కావచ్చు, ఫ్యామిలీ కుటుంబంలో ఉండడం కావచ్చు ఉంటుందా, లేదంటే ఇక డైవర్సేనా? సార్ అసలు
నాకు నిజంగా నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే ఒక 50 మంది పిల్లలు ఉన్న తల్లుల్ని తీసుకెళ్ళి వాళ్ళ మదర్కి సన్మానం చేయాలని ఉంది నాకు. ఎందుకంటే ఒక బిడ్డని ఇలా పెంచిన వ్యక్తిని నేను చూడలేదు. ఇప్పుడు మా కృష్ణా జిల్లాలో కూడా ఇంతకంటే చాలా రిచ్ ఫ్యామిలీ, అసలు ఈ రిచ్ ఎంతసేపు రిచ్ ఏం రిచ్ నాకు చూపి ఒకసారి వచ్చి, ఏం రిచ్ రిజిస్ట్రేషన్ ఉన్న పొలాలు ఉన్నాయా మీకు? నాకు చూపి వచ్చి ఏం యాలిమోనీలు ఇస్తావు నువ్వు నాకు? గోల్డ్ డిగ్గర్నా నేను? గోల్డ్ ఎక్కడుంది చూపి నాకు, ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి అసలు మీ బిజినెస్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ మీకు? చెప్పు ఓపెన్గా వచ్చి. మూగ జీవాల మీద బిజినెస్ చేస్తారు మీరు, మూగ జీవాల మీద. నీ పక్కన తిరిగే ప్రతిదీ మళ్ళీ యానిమల్ లవరు, వీగన్. చెంపలు పగలగొట్టాలి ఒక్కొక్కళ్ళకి. నీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెంపలు పగలగొట్టాలి. ఏంటి వీగన్లు, ఏంటి యానిమల్ లవర్స్, మూగజీవాల మీద బిజినెస్ చేసే వాళ్ళ వచ్చి నీతులు చెప్పేది? మూగజీవాల మీద బిజినెస్ చేసుకుంటా నెలకి నువ్వు 40 లక్షలు ఎట్లా సంపాదిస్తున్నావు చెప్పు నాకు ఈరోజు. అదనపు కట్నం ఎప్పుడైనా అడిగారా? అంటే జనరల్గా కట్నాల విషయం కావచ్చు, డౌరీ విషయం, ఇదేమైనా చర్చకు వచ్చిందా? జనరల్గా అదనపు కట్నం కావచ్చు, ఈ విధంగా మీ మీద కావచ్చు, అంటే మీ పేరెంట్స్ మీద ఏమైనా ఒత్తిడి పెట్టారా? సార్ నేను బ్రాండ్ మీద అతనికి ఈజీగా ఒక 35 to 40 కోట్లు సంపాదించి పెట్టుంటా, డెడ్ ఈజీగా. అతను అవన్నీ ఏం చేశాడో దాన్ని కట్నం అని ఏమంటారు సార్? నాకు తెలియదు సార్. మరి తల్లిదండ్రి మా డాడీ చేసిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్లు నేను చూపిస్తా, ఈరోజు నైట్కి నాకు చేతిలోకి వస్తాయి. నేను నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎవిడెన్స్లు కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను డౌరీ అడగలా అని చెప్పుకుంటున్నాడు ఇతను, నేను చూపిస్తాను. అది పక్కన పెడితే నా మీద సంపాదించింది ఏంటి ఎక్కడికి వెళ్ళింది? ఏ రూపాన్ని నాకు తిరిగిస్తావు నువ్వు? ఏ రూపాన్ని నాకు తిరిగిస్తావు చెప్పు? నిన్ను నేను ఒక కింగ్లా చూడాలనుకుంటే నువ్వు నన్ను ఒక స్లేవ్లా చూస్తావా? అసలు ఈ డబ్బుల సంగతి పక్కన పెడదాం మహేష్. నువ్వు పొద్దున్న లెగిస్తే నేను డబ్బు చూడు నువ్వు చూసేదే అది. అర్థమైందా? ఇవన్నీ చెప్తున్నావు కదా, అసలు నువ్వు మనిషిలా చూడలేవా? మనిషికి మనసు ఉంటుంది మహేష్, మనిషి లోపల డబ్బులు ఉండవు, నువ్వు తెలుసుకో. అది మనిషిని నగ్నంగా పుట్టిస్తాడు కదా దేవుడు. పుట్టించినప్పుడు లోపల మనసుని పుట్టుకతో పెట్టాడు. పుట్టుకతో డబ్బు పెట్టలా లోపల. పుట్టుకతో డబ్బు పెడితే నీలాంటి వాళ్ళు కోసేసి డబ్బులు తీసుకుంటారని డబ్బులు పెట్టలా. నువ్వు ఒక ఆడదాని మీద నా మీద దోమ పీల్చినట్టు ఎంత పీల్చావో నీ పొట్టకు తెలుసు, తాగిన నీకు తెలుసు. ఈరోజు ఆ పొట్టేసుకొని నువ్వు కూర్చొని అడ్డమైన విలాసాలు, అడ్డమైన నీతులు చెప్పుకుంటే అమ్మాయిలందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు. నువ్వు నా బ్రాండ్ దొబ్బేయడానికి ఇంత దిగజారుతావా? ఇంత దిగజారుతావా? నువ్వు ఒకవేళ ఏదైనా దొబ్బేయగలవు, కానీ గుర్తుపెట్టుకో, నా రియల్ మార్కెట్ దొబ్బేయలేవు, నువ్వు ఆ జీవితంలో తెచ్చుకోలేవు. ఓకే మేడం. అంటే జనరల్గా మీకు ఆయనకు మహేష్ గారికి ఎక్కడ మొదట ప్రేమయానం కావచ్చు, మ్యారేజ్ దాకా జరిగింది కదా, ఎక్కడ పరిచయం అయింది సార్? మా కాలేజ్లోనే పరిచయం సార్. అతను కాలేజ్లో డ్యాన్స్ ప్రోగ్రాంలో అతనికి కాకుండా నాకు ఫస్ట్ ఇచ్చారని చాలా కుళ్ళుకున్నాడు. ఆ కుళ్ళుతోనే అతను నాకు దగ్గర అయ్యాడు. నేను ఆ మూమెంట్లోనే అది నేను గ్రహించాల్సింది. నాకు 19 ఏళ్ళు కాబట్టి నాకు తెలియలేదు. ఇప్పుడు ప్రతిసారి కూడా అతను ఎంతసేపు నాకు వస్తున్న రియల్ మార్కెట్ చూసి ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తుంది నువ్వు, నవ్వుతుంది నేను, అది తెలుసుకో. మోర్ ఓవర్ అతనికి పరిచయం అయ్యి కూడా నాతో 1.5 year నా వెంట పడ్డాడు సార్. వెంట పట్టడం కూడా మామూలుగా పడలా. అతనికి అబ్నార్మాలిటీ ఉందేమో అనే పాయింట్ వచ్చింది. మరి ఇప్పుడు ఏ అమ్మాయికి చూపిస్తున్నాడో కానీ ఆ మురిపాలు, అప్పుడు నాకు చాలా చూపించాడు. నన్ను ఎప్పుడు క్లౌడ్స్లోనే ఉంచాడు. నాకు అసలు ఏం కావాలన్నా, అంటే అతనేమి నాకు ఏ రోజు పనికొచ్చే ఏం కొనిలేదు సార్. అప్పుడు ఈ పెరిషబుల్ ఉంటాయి కదా, అప్పటికప్పుడు పాడైపోయాయి కొనిస్తూనే ఉండేవాడు మంచిగా. భవిష్యత్తులో మహేష్ గారితో ఇక సంసారం మళ్ళీ కొనసాగేట్టుగా సార్? యాక్చువల్గా ఏ ఆడదానికైనా పెళ్ళయ్యాక, బిడ్డ పుట్టాక డైవర్స్ అవుతుంది అంటే చాలా మనసు పగిలిపోద్ది, కృంగిపోద్ది. నేను ఎంత సక్సెస్ఫుల్ అయినా, లేకపోతే నాకు నిజంగా దేవుడు నాకు చాలా టాలెంట్ ఇచ్చాడు, నిజంగా నేను ఇప్పుడు బిజినెస్ పెట్టుకున్నా మళ్ళీ నేను గ్రో అవ్వగలను, నాకు క్లారిటీ ఉంది, నాకు రియల్ పీపుల్ని ఇచ్చాడు, అండ్ నేను పీపుల్ని మోసం చేసే మనసుని ఇవ్వలా నాకు. దానికి నేను రుణపడి ఉన్నా దేవుడికి. సో ఇతను అనే వ్యక్తి తిరిగి వచ్చినా యాక్సెప్ట్ చేయటానికి అతను కోలుకోలేనంత డ్యామేజ్ చేశాడు నాకు.
కోలుకోలేనంత డ్యామేజ్. ఎప్పుడైతే బిడ్డ మీద కూడా చూపిస్తున్నారో ఈ తెలివితేటలు, ఇంకా నాకు అయిపోయింది సార్. నేను ఆ మూమెంట్లో నేను బయటకు వచ్చిందే నేను ఇంకా తిరిగి వెళ్ళను అనే క్లారిటీతో. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.